వెల్కమ్ బ్యాక్. కలేజా తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దూకుడు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. దూకుడు థియేటర్ల వద్ద ప్రిన్స్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చరిత్రలు సృష్టిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి పోకిరి లాంటి సినిమా రికార్డును బద్దలు కొట్టడానికి నేడు ఆంధ్ర ప్రజల ముంగిట్లోకి దూకుడు సినిమాతో విజయవంతంగా విడుదల చేశారు. సంచలన దర్శకుడు సీను వైట్ల సారథ్యంలో భారీ బడ్జెట్తో నిర్మించిన దూకుడు సినిమా జనం మధ్యకు రావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బాగుండాలి, అందరు చూడాలి, అది నచ్చాలి. తమిళ వంశం అక్కడ ఉంది. మహేష్ బాబు అంటే మాట్లాడుకున్నారేంటి? మరి పోకిరి రికార్డులు బద్దలు కొట్టిద్దండి ఈసారి. ఆ మగధర కూడా పనికిరాదండి, అంత రికార్డులు బద్దలు కొట్టిద్ది. దీని మీద ఆశలు పెట్టుకుని ఉన్నామండి అందరం. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. పాటలు సూపర్ అండి, రాకముందు విడుదలైన బాబు దూకుడు వరకు ఇప్పుడు వరకు సూపర్ సినిమా అండి. ఇది ట్రైలర్స్ చూసి సినిమాల్లో బాగా హైప్స్ పెరిగినాయి. సినిమా మాత్రం సూపర్ హిట్ అవుద్ది, రికార్డులు అని బద్దలైపోతాయి. సినిమా ఘన విజయం సాధిస్తుందని ప్రజాభిమానులు తెలిపారు. పాటలు చాలా బాగున్నాయండి. అన్ని పాటలు కూడా 90% అన్ని పాటలు బాగున్నాయి. సినిమా కూడా సూపర్ హిట్ నమ్ముతున్నాం. పాత రికార్డు అన్ని ఏ హీరో అయినా సరే మా పోకిరి కూడా మొత్తం మాట్లాడుకుంటారు. మేము చాలా ఆనందంగా ఉన్నామండి. అంటే మామూలుగానే కాదు, ఇంత వరల్డ్ వైడ్లో ఇన్ని థియేటర్లకు ఇచ్చారంటే దీని మీద ఉన్న ఇంప్రెషన్ కూడా అలాగే ఉంది. డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ అందరూ కూడా రిచ్. వాళ్ళు తీసిన సినిమాలు కూడా ఇంతకుముందు చాలా హిట్ అయినాయి. అలాగే మహేష్ బాబు యాక్టింగ్ అంటే చెప్పక్కర్లేదు అసలు.